హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందచేయడం కోసం ఈ ఛానల్ అయితే సెపరేట్‌గా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఆల్రెడీ ఈరోజు ఎంటీఎస్ జూనియర్ అసిస్టెంట్ 2 నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే వీడియోస్ చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ అవుతున్న 2 నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. ఇక్కడ యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్స్‌లోకి వెళ్తే 51 2024, 52 2024 స్పెషల్ అని ఉంది కదా! సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అనేవి మనకి అన్‌రిజర్వ్‌కి 892, ఈడబ్ల్యూఎస్ 193, ఓబీసీ 446, ఎస్సీ 235, ఎస్టీ 164 ఉన్నాయి. అందులో పీడబ్ల్యూ వాళ్ళకి 168 పోస్టులు అయితే కేటాయించారు. ఓకే. ఇదొచ్చేసరికి మనకి ఎక్కడ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు అంటే గనక ఎంప్లాయీ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు సంబంధించి మనకి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్. సెకండ్ వచ్చేసరికి పర్సనల్ అసిస్టెంట్‌కి సంబంధించి ఇంకొక నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. అప్లై చేయాలంటే మనకి అన్‌రిజర్వ్ ఈడబ్ల్యూఎస్‌కి 30, ఓబీసీ 33, ఎస్సీ, ఎస్టీ 35, పీడబ్ల్యూకి 40 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. మినిమమ్ 18 సంవత్సరాలు అయితే వయసు అయితే ఉండాలి. ఎవరన్నా బీఎస్సీ హానర్స్ నర్సింగ్‌లో చేసుంటే గనక లేదా రెగ్యులర్ కోర్స్ ఇన్ బీఎస్సీ నర్సింగ్ గాని లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ గాని చేసినట్లయితే గనక అలాగే రిజిస్టర్ యాస్ నర్స్ ఆర్ నర్స్ అండ్ మిడ్‌వైఫ్ రిలేటెడ్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ రిలేటెడ్‌గా గాని ఈ కోర్సులు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ఈ నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోండి. ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి డీటెయిల్‌గా మొత్తం చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ అసిస్టెంట్‌కి సంబంధించి కూడా మనకి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుండి అయితే మనకి భర్తీలు అయితే చేస్తున్నారు. అన్‌రిజర్వ్డ్ 132, ఈడబ్ల్యూఎస్ 32, ఓబీసీ 87, ఎస్సీ 48, ఎస్టీకి 24 ఉన్నాయి. దీంట్లో పీడబ్ల్యూకి 12 పోస్టులు అయితే కేటాయించడం అయితే జరిగింది. సో, దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మినిమమ్ 18 సంవత్సరాలు ఉండాలి. అన్‌రిజర్వ్ ఈడబ్ల్యూఎస్‌కి 30, ఓబీసీ 33, ఎస్సీ, ఎస్టీకి 35, పీడబ్ల్యూకి 40 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. అప్లై చేయడానికి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే డిక్టేషన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 మినిట్స్ విత్ స్పీడ్ ఆఫ్ 120 వాట్స్ పర్ మినిట్ ఇన్ స్టెనోగ్రఫీ. అలాగే షార్ట్ హ్యాండ్ అనేది కూడా మీకు వచ్చి ఉండాలి. డిగ్రీ పాస్ అయ్యి షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి మీకు ఈ స్పీడ్ అనేది మ్యాచ్ చేయగలిగితే గనక ఇంగ్లీష్ ఆర్ హిందీలో మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ట్రాన్స్క్రిప్షన్ టైమ్ ఫర్ డిక్టేషన్ అనేది టేకెన్ ఫర్ 50 మినిట్స్ అనేది ఇంగ్లీష్‌లో ట్రాన్స్క్రిప్షన్‌కి అయితే ఉంటుంది. కంప్యూటర్‌లో అయితే మనకిది కండక్ట్ చేస్తారు. ఏదైనా డిగ్రీ చేసి మీకు షార్ట్ హ్యాండ్ ఐడియా ఉంటే గనక స్టెనోగ్రఫీ మీరైతే ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి హెడ్ క్వార్టర్స్ న్యూ ఢిల్లీలో ఉంటుంది. పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కడైనా సరే పోస్టింగ్ అయితే ఇస్తారు. 2 ఇయర్స్ పాటు ప్రొబేషనరీ అయితే ఉంటుంది. ప్రొబేషనరీ పీరియడ్ అనేది. ఓకే. ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది మార్చి 7వ తారీఖు నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి మార్చి 27వ తారీఖు లోపల అయితే మీరు ఆన్‌లైన్‌లో వీటికి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ రిలేటెడ్‌గా మీకు ప్రశ్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది. పేపర్ తెలుగులో ఉండదు. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే అయితే ఉంటుంది. మనకి ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరీక్షా కేంద్రాలు విజయవాడ, విశాఖపట్నంలోను, అలాగే హైదరాబాద్, వరంగల్‌లోను మనకి తెలంగాణలోను పరీక్షా కేంద్రాలు అయితే కేటాయిస్తారు. అప్లై చేయడానికి రూ. 25 అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే మీకు తక్కువే ఉంటుంది. ఓకే. ఎవరైనా మీ ఫ్రెండ్స్ షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. లేదా నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకన్నా వీడియోని అయితే షేర్ చేయండి. పీడబ్ల్యూ వాళ్ళకి కూడా స్పెషల్‌గా వేకెన్సీస్ అనే వాటిని కేటాయించారు కాబట్టి వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎవరైనా చేసిన వాళ్ళుంటే మీ ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.